హల్లెలూయా. కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని విందాం. అందరూ కూడా వాక్యం మీద మన మనసు పెడదాం. కీర్తనల గ్రంథము 27వ కీర్తన. కీర్తనల గ్రంథము 27వ కీర్తన 6వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఇప్పుడు నన్ను చుట్టుకున్న నా శత్రువుల కంటే, ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడెను. ఎత్తుగా నా తల ఎత్తబడును. చాలు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తూ, నీ సన్నిధానంలో మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చిన విధానం బట్టి నీ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా ప్రభాని ఆత్మస్వాధీనంలో ఉంచుకోండి, దీవించండి. చిన్న బిడ్డలను కూడా ప్రభాని స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలోనైనా చదవబడిన వాక్య భాగంలో ధ్యానిస్తూ ఉండగా అనుకోండి, ఆత్మచేత మీరు అభిషేకించండి. మా అందరితో ప్రభు మీరు మాట్లాడి మా జీవితాలను బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు, నా చుట్టూ చాలామంది శత్రువులు ఉన్నారు, అయితే నా దేవుడు అందరికంటే నా తల పైకెత్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక వ్యక్తి ఎప్పుడు తలదించుకుంటాడు? పాపములో ఉన్నవారు తల ఎత్తుకుని బ్రతకలేరు. ఒక వ్యక్తి ఎప్పుడైతే తప్పు చేస్తాడో ఆ వ్యక్తి తలదించుకుని కూర్చుంటాడు. తప్పు చేసినప్పుడు, ఆ తప్పులో దొరికిపోయినప్పుడు, రెడ్ హ్యాండ్గా దొరికిపోయినప్పుడు ఆ వ్యక్తి తలదించుకుని ఉంటాడు. మనము టీవీ ఛానల్లో మనం చూస్తూ ఉంటాం, ఏసీబీ వారు దాడి చేశారు, ఎవరో అధికారి పట్టుబడ్డాడు అని చూస్తూ ఉంటాం. ఎవరైతే పట్టుబడ్డాడో వారు ఆల్మోస్ట్ తలదించుకునే ఉంటాడు. ఎందుకని? వాస్తవానికి అతని స్థాయిని బట్టి తల ఎత్తుకుని బ్రతకాలి. వాస్తవానికి అతని యొక్క ఉద్యోగాన్ని బట్టి, అతని యొక్క చదువుని బట్టి తల ఎత్తుకుని బ్రతకవలసిన వ్యక్తి తలదించుకుని ఉంటాడు. కారణం ఏంటంటే అతను చేసిన తప్పు అతన్ని తలదించుకునేలా చేస్తుంది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు అంటున్నాడు, నా చుట్టూ చాలామంది శత్రువులు ఉన్నారు, అయితే నా దేవుడు మాత్రము అందరికంటే నా తల ఎత్తుకునేట్లుగా నన్ను చేశాడు. ఆమేన్, హల్లెలూయా. దావీదు తల ఎత్తుకుని బ్రతుకుతున్నాడు. అందరి ఎదుట తల ఎత్తుకునేందుకు దేవుడు చేశాడని చెప్తున్నాడు. అయితే దావీదు యొక్క విజయానికి రహస్యం ఏంటి అసలు? దావీదు అందరు శత్రువులు ఉన్నప్పటికీ కూడా ఆ శత్రువులు అందరి ఎదురు కూడా తల ఎత్తుకుని బ్రతకడానికి గల కారణం ఏంటి? దావీదు విజయానికి గల కారణం ఏంటి? కొన్ని విషయాలు మనం ఈ రోజున దావీదు యొక్క జీవితంలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. చదవండి. మొట్టమొదటిగా, మనము తల ఎత్తుకుని బ్రతకాలన్నా, మనము జీవితం అంతా కూడా దేవునికి మహిమకరంగా బ్రతకాలంటే కనుక మనం ఎలా జీవించాలి? ఇక్కడ కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. చదవండి. మొట్టమొదటిగా సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 26వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు వాణ్ణి చంపి ఇశ్రాయేలీయుల నుండి తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని నడగగా. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు యొక్క విజయ రహస్యం ఏంటంటే కనుక ఇక్కడ కొన్ని విషయాలు ఇక్కడ ఆత్మీయంగా మనము ధ్యానిద్దాం. ఇక్కడ 40 రోజులుగా ఫిలిష్తీయుడు గొల్యాతు తన్ను తాను కనబరుచుకుంటూ, నన్ను చంపగోరితే గనక నన్ను చంపడానికి మీలో ఎవరైనా ఒక మనిషిని ఏర్పరచుకొని పంపించండి, నన్ను చంపితే గనక మేము మీకు దాసులం అవుతాం, లేకపోతే గనక నేను మిమ్మల్ని చంపితే గనక మీరు మాకు దాసులు అవ్వాలని 40 రోజులుగా
తను తాను కనపరుచుకుంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ప్రార్థన చేయవలసిన వారు, జయాన్ని చూడవలసిన వారు, వాళ్ళు భయంతో వణికిపోతున్నారు. పారిపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళ హృదయం అంతా కుంగిపోయింది. ప్రార్థన చేయవలసిన వారు ప్రార్థన చేయలేని పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో అక్కడికి దావీదు వాళ్ళ నాన్నగారు చెప్పాడు, వెళ్ళి మీ సహోదరులు యుద్ధంలో ఉన్నారు, ఒకసారి వారికి భోజన పదార్థములు తీసుకొని వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేప్పటికీ అక్కడ పరిస్థితులంతా చూసి ఆశ్చర్యపోయాడు. ప్రార్థన చేయవలసిన వారు కృంగిపోయిన స్థితిలో ఉన్నారు, భయపడిపోతున్నారు, పారిపోతున్నారు. వాళ్ళను చూసిన దావీదు అంటున్నాడు, ఇప్పుడు చదువుకున్న మాటలు చూస్తే కనుక దావీదు అంటున్నాడు, జీవము కలిగిన దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, ఆమేన్, వాణ్ణి చంపి అంటున్నాడు. అంటే నా ప్రియమైన దేవుని బిడ్డ, దావీదు యొక్క విజయ రహస్యానికి కారణం ఏంటంటే, దావీదు శత్రువు ఎదుట తల ఎత్తుకుని తిరగడానికి గల కారణం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డరా, తాను ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన వాళ్ళన్న సంగతి గుర్తించాడు. ఆమేన్, హల్లెలూయా. మన జీవితంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏ విషయమైనా భయపడిపోతూ ఉంటే కనుక, మనం కృంగిపోతూ ఉంటే కనుక విజయాన్ని మనం సాధించలేము. మనం ఎప్పుడు అపజయాలు పాలవుతామంటే, అవకాశం ఉన్నప్పటికీ కూడా మనం ముందుకు వెళ్ళకుండా వెనక్కి వచ్చేస్తాము చూసావా, అప్పుడు అపజయాలు పాలవుతాం. ఇక్కడ దావీదు అనుకున్నాడు, దావీదు దృష్టి అంతా కూడా ఆత్మ సంబంధమైన దృష్టి. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా కృంగిపోకూడదు, అవమానాలు పాలవకూడదు, నిందలు పాలవకూడదు, వెనక్కి తిరిగి పారిపోకూడదు. ఆ ఉద్దేశంతో దావీదు చూస్తున్నాడు. కాబట్టి తాను సేవించుతున్న దేవుడు జీవము కలిగిన దేవుడు అన్న సంగతి గుర్తించాడు. ఆమేన్. అంతకుముందు ఏమనుకోండి, ఇశ్రాయేలు ప్రజలు అంటే గొప్పవాళ్ళు కదా, దేవుని బిడ్డలు కదా, దేవుడు ఏర్పరచుకున్న జనాంగము కదా. మరి మా అన్నలు మిలిటరీలో ఉన్నారు, వాళ్ళని చూసి అనుకుంటారు మిలిటరీలో ఉన్నారంటే ఎంత గొప్పవాడు అనుకుంటున్నారు, ఇశ్రాయేలు జనం గొప్పవాడు అనుకుంటున్నారు. కానీ అక్కడికి వచ్చేప్పటికి పరిస్థితి అంతా కూడా తారుమారైపోయింది. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డరా, అయితే వాటన్నిటికీ కూడా ఈరోజు ముగింపు పలకాలి. హల్లెలూయా. ఈరోజు విజయం మనదే అని దావీదు గొల్లియాతును చంపడానికి ముందుకు వచ్చాడు. ఆమేన్. ఆ ముందుకు వచ్చినప్పుడు అనేకమైన ప్రతికూలమైన పరిస్థితులు, అన్నల ద్వారా ఆటంకాలు వచ్చినాయి. అన్నలు అంటున్నారు, ఏరా మందను ఎక్కడ వదిలేసావు, యుద్ధం చూడటానికి వచ్చావు నువ్వు అని మాట్లాడుతున్నారు. దావీదు యుద్ధము చూడటానికి రాలేదు, యుద్ధం చేయడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పు. రాజుగారికి తెలిసింది ఆ సంగతి. రాజుగారు అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు బాలుడవు, నీకు బలము సారదు. వాళ్ళు బాల్యము నుంచే వాడు యుద్ధాభ్యాసం చేసిన వ్యక్తి, నువ్వు యుద్ధము చేయలేవని ఆటంకపరిచారు. అయినప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కడే దావీదును ఉన్నతంగా చూశాడు. ఆమేన్. కాబట్టి నా ప్రియమైన దేవుని మన తల ఎత్తుకుని బ్రతకాలంటే కనుక, మనము విజయపదంగా ముందుకు నడవాలంటే కనుక, ప్రజలు ఏమనుకుంటున్నారన్న సంగతి మనకు అవసరం లేదు. మన గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు అది చేయగలిగితే ముందుకు వెళ్ళగలుగుతావు, అప్పుడు విజయాన్ని చూడగలుగుతావు. అందరూ గొలియాతు ఆకారాన్ని చూశారు, అందరూ అతని దగ్గర ఉన్న బల్యమును హీటును డాలును చూశారు. కానీ ఇక్కడ దావీదు మాత్రము గొలియాతును పడగొట్టే దేవుణ్ణి చూశాడు. చప్పటి కొట్టి దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కాబట్టి దావీదు యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను ఎవరినైతే ఆరాధిస్తున్నానో, ఎవరి దగ్గర సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నానో, ఎవరి దగ్గర అయితే ప్రార్థన చేస్తున్నానో, ఎవరి దగ్గర అయితే ప్రియమైన దేవుని ప్రణమిల్లుతున్నానో, ఆ ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆ ఆలోచన మనకు ఉంటే కనుక ప్రియమైన దేవుని బిడ్డ, మనము కూడా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, అన్యుల మధ్యలో ఉన్నప్పటికీ కూడా, శత్రువుల మధ్యలో ఉన్నప్పటికీ కూడా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా తల ఎత్తుకుని బ్రతకగలుగుతాం. మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన సజీవుడు. యేసుక్రీస్తు సజీవుడిగా లేచాడు, ఆయన మృతులలో లేడు. ఆయన మృతులలో ఉంటే కనుక ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు. మనం ఇక్కడ ఎందుకు వచ్చామో, సజీవులుగా ఉన్న యేసుక్రీస్తును ఆరాధించడానికి వచ్చాం. ఆమేన్, హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదండి. నీకు సమస్య వచ్చిందా, కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీకు బాధ వచ్చిందా, నువ్వు పారిపోవాల్సిన అవసరం లేదు, వెరి తిరగవలసిన అవసరం లేదు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో నువ్వు గుర్తించగలిగితే కనుక ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఫిలిష్తీయులు లోకములో ఉన్న వాటిని ఆరాధన చేసేవాళ్ళు, లోకములో ఉన్న వాటి మీద ఆధారపడేవాళ్ళు. వాళ్ళకే అంత నమ్మకం ఉంటే గనక జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్న మనకెంత కాన్ఫిడెన్స్ ఉండాలి. గట్టిగా చెప్తే బాగుండేది.
హల్లెలూయా. నేను ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు. అందుకే దావీదు అంటున్నాడు, జీవము కలిగిన దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు యమని సన్నిధిలో ఇంతసేపు గుర్తు గడపడానికి వచ్చావు. నువ్వు యమని దగ్గరికి వచ్చి నువ్వు ఆరాధన చేస్తున్నావు. నీ కష్టార్జితాన్ని ఆశీర్వాదం కొరకు ఎవరికి ఇస్తున్నావు? జీవము కలిగిన దేవునికి ఇస్తున్నావు. ఆమేన్, హల్లెలూయా. ఆ సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ దావీదు మాత్రము అతని విజయాన్ని సాధించడానికి తల ఎత్తుకుని బ్రతకడానికి గల కారణం ఏంటంటే, అతని చుట్టూ శత్రువులు ఉన్నప్పటికీ కూడా నా తలను అందరి ముందు కూడా దేవుడు తలెత్తుకునేలా చేశాడు. అందుకని 23వ కీర్తనలో చెప్తున్నా, ఒక మాట చదవండి. 23వ కీర్తన 5వ వాక్య భాగాన్ని చూస్తే గనక, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుతున్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు నా శత్రువుల ఎదుట నాకు భోజనం సిద్ధపరిచి ఉన్నామంటున్నాడు. మనకెంతమంది శత్రువులు ఉన్నప్పటికీ కూడా, లోకస్తుల మధ్యలో మనం జీవిస్తున్నప్పటికీ కూడా, అందరి ముందు మనలను తల ఎత్తుకునేలా దేవుడు చేయాలంటే గనక మనం ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన వారి సంగతిని హృదయంలో స్థిరపరచుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభువు చెప్తున్నాడు, మీరు భయపడవద్దని చెప్తున్నాడు, మీరు కలవరపడవద్దని చెప్తున్నాడు. ఈ రెండు కూడా ఇశ్రాయేలు ప్రజలు ఉన్నాయి. అని కలవరపడిపోయాడు గొలియాతును చూడగానే. వాళ్ళు భయపడిపోయారు, వారి మనసు కుంగిపోయింది. అందుకనే దావీదు అంటాడు, చదవండి, ఆ మాట చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో చూస్తే కనుక, 17వ అధ్యాయము 22వ వాక్య భాగం చదువుకుందాం. 17:32 ఈ ఫిలిష్తీయులను బట్టి ఎవరి మనసు కృంగ నిమిత్తము లేదు. ఆమేన్, హల్లెలూయా. ఎవడు కూడా వాడి గురించి కృంగిపోకూడదు మనము. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన వాడు. చప్పటి కొట్టి దేవుని స్తోత్రం చెప్తాం. కాబట్టి ఇక్కడ దావీదు అంటున్నాడు, నా తల దేవుడు ఎత్తుకునేటట్టు చేశాడు. దావీదు విజయ రహస్యానికి మొట్టమొదటి కారణం ఏంటంటే, అతను ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన వాడి సంగతి గుర్తించాడు. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 37వ వాక్య భాగం చదువుకుందాం. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పాను. ఆమేన్. మొట్టమొదటిగా దావీదు మనసులో ఉన్న ఉద్దేశం ఏంటంటే, నేను ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆమేన్. ఆయన మృతులో లేడు, ఆయన సజీవుడు. ఆయన ఇక్కడ రెండవదిగా మనం గమనించినట్లయితే గనక, ఇక్కడ నేను నా తండ్రి గొర్రెలను కాస్తున్నప్పుడు సింహము ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లలు ఎత్తుకొని పోయేటప్పుడు నేను దాన్ని తరిమి చంపాను. దాని నోట నుండి ఆ గొర్రె పిల్లను నేను విడిపించాను. అది నన్ను చంపడానికి వచ్చినప్పుడు దాని గెడ్డము చీల్చి దాన్ని నేను చంపేశాను. వాటిని లో నుండి దేవుడు నన్ను రక్షించాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, మరొక మాట చదువుకుందాం. ఆయన సింహము యొక్క బలము నుండి, ఎలుకబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన, అంటే వాటి నుంచి నన్ను రక్షించిన దేవుడు ఈ ఫిలిష్తీ నుంచి కూడా నన్ను రక్షిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే నేను ఆరాధిస్తున్న దేవుడు జీవం కలిగిన వాడు మాత్రమే కాదు, నేను ఆరాధిస్తున్న దేవుడు నన్ను రక్షించేవాడు. చప్పటి కొట్టి నేను స్తోత్రం చెప్పాను. ఆయన రక్షకుడై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు. ఆయన రక్షకుడై ఉన్నాడు. దావీదు గొర్రెలు మేపుతూ ఉన్నప్పుడు ఒకరోజు సింహం వచ్చిందండి. అయితే గొర్రె పిల్లను ఎత్తుకొని పోయింది. ఒక గొర్రె పిల్లే కదా అని వదిలిపెట్ల. చాలామంది ఇన్నమ్మయ్య దేవుడి దయ వల్ల ఇవన్నీ బాగానే ఉండే కదా, ఒకటే కదా అని వదిలేసేవాళ్ళు ఉంటారు. ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టలేదు దావీదు. ఆమేన్. అంటే ఒక్కదాని మీద ఎంత శ్రద్ధ పెట్టాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక్కదాన్ని కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఒక్క పాపి రక్షించబడడం పరలోకంలో మహాపండుగంట. హల్లెలూయా. ఒక్కడు రక్షించబడితే చాలు.
కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఇక్కడ దావీదు యొక్క విజయ రహస్యం ఏంటంటే, దావీదు దేవుని గురించి మాట్లాడుతుంటాడు. ఆ సింహము నోటి నుండి, ఎలుకబంటి నోటి నుండి నన్ను రక్షించిన అంటే దేవుడు రక్షించేవాడని గుర్తించాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతి విషయంలో కూడా చిన్నదాన్ని కూడా మనం యూజ్ చేసుకోకూడదు. చిన్నదే కదా. గాంధీ గారు ఒక రోజున ఇంట్లో తిరుగుతున్నాడు అంత వెతుకుతున్నాడు అంతా. వాళ్ళు అడిగారంట, ఏంటి వెతుకుతున్నామని. పెన్సిల్ ముక్కు ఇరిగిపోయింది, దానికోసం వెతుకుతున్నాడంట. దేని కొరకు? నువ్వు వెతుకుతావా? పారే, ఇంకోటి కొనిచ్చేస్తావు. కొంచెములో నమ్మకముగా ఉండేవానికంటే అనేకమైన పనుల మీద దేవుడు అధికారం ఇస్తాడు. జాగ్రత్త నా ప్రియమైన దేవుని మీద. కొంచెం ఇక్కడ దావీదు ఎంత నమ్మకస్తుడండి. ఒక గొర్రె పిల్లే కదా అని వదిలిపెట్టలేదు. దాని వెనకమాల పడ్డాడు, దాన్ని చీల్చి చంపేశాడు. దాన్ని చంపడంలో దేవుడు నాకు సహాయం చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన రక్షకుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఈ ఫిలిష్తీయుల బారి నుంచి కూడా దేవుడు నన్ను రక్షిస్తాడు అని చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి చిన్న విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉంటే కనుక పెద్ద పెద్ద విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి దావీదును దేవుడు అరణ్యంలో ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఎందుకని? నువ్వు వెళ్ళి నేడో రేపో నువ్వు గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళాలి. ఈ చిన్న చిన్న విషయముల మీద దేవుడు మనకు కొన్ని విషయాలు నేర్పిస్తాడు. కష్టపడి డబ్బులు సంపాదించారనుకోండి, జాగ్రత్తగా వాడతారు. ఫ్రీగా వచ్చినారు కూడా ఏం చేస్తారు? ఆడికి 400 ఇస్తారు, వీటికి 300 ఇచ్చేస్తారు. వీటికి కష్టపడి కాదు కదా, విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటారు కొంతమంది. దేవుడు ఎందుకు ఇచ్చాడని అవసరతను బట్టి నువ్వు చాలా జాగ్రత్త కాపాడుకోవాలి దాన్ని కూడా. ఆ నమ్మకత్వాన్ని చూశాడు. ఒక గొర్రె కథను వదిలిపెట్టలేదు, దాని వెనక పరిగెత్తాడు, ప్రాణాలకు తెగించి వెళ్ళాడు. దావీదు వాటి వెంట పడుతుంటే కనుక అవి వచ్చి దావీదును అటాక్ చేస్తే కనుక దావీదును కాపాడే బాధ్యత దేవుడు తీసుకున్నాడు. చప్పటి కూడా దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మనము ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన మాత్రమే కాదు, మనం ఆరాధిస్తున్న దేవుడు రక్షించేవాడన్న సంగతిని దావీదు గుర్తించాడు. నా సైజు ఎంత అండి, నా బలం ఎంత, ఆ ఎలుగుబంటి యొక్క బలం ఎంత? నిజంగా వాటిని నేను చంపడానికి అది నా వల్ల కాదు, దేవుడి. ఆమేన్, స్తోత్రం. దేవుని సహాయం వల్ల నేను చేశాను అంటే ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డరా, దావీదు జీవితంలో దేవుడు చేసిన ప్రతి కార్యములను కూడా అతడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు చేసిన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే కనుక నిజంగా దేవుడు రక్షించేవాడు, దేవుడు జీవం కలిగిన వాళ్ళ సంగతి మన హృదయంలోనికి మరలా మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం. అందుకే 103వ కీర్తన ఏమని మాట్లాడతాడు? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలోను సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. ఆమేన్, హల్లెలూయా. మర్చిపోకుండా ఉంటే గనక, కృతజ్ఞత కలిగి ఉంటే గనక దేవుడు రక్షించేవాడన్న సంగతిని మనం గుర్తు చేసుకోగలుగుతాం. మర్చిపోయామనుకోండి, దేవుడు చేసిన మేలు మర్చిపోతే ఇది కూడా మర్చిపోతాం మనం. కాబట్టి దావీదు అంటున్నాడు, నా చుట్టూ చాలామంది శత్రువులు ఉన్నారు, అయినప్పటికీ కూడా వారందరూ శత్రువులు ఉన్నప్పటికీ కూడా నా తలను ఎత్తుకున్నట్టుగా దేవుడు చేశాడు. కారణం ఏంటంటే నేను ఆరాధిస్తున్న దేవుడు జీవం కలిగిన వాడు. కారణం ఏంటంటే నేను ఆరాధిస్తున్న దేవుడు రక్షించేవాడు. ఆమేన్, హల్లెలూయా. 3వ సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 45వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దావీదు, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. కత్తి ఈటె ధరించుకుని నా మీదకి వస్తున్నావు కదా. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ దావీదు ప్రియమైన దేవుని బిడ్డ, తను ఆరాధిస్తున్న దేవుడు సైన్యములకు అధిపతి యెహోవాని గుర్తించాడు. ఆమేన్. మనం ఆరాధిస్తున్న దేవుని ఎంత సైన్యం ఉందో తెలుసా మీకు? ప్రార్థన చేస్తావు కదా, ప్రభు నేను బయటికి వెళ్తున్నాను నన్ను కాపాడమంటావు కదా, మరి కాపాడేదాళ్ళే. నిన్ను కాపాడాలి, నన్ను కాపాడకుండా అందరిని కాపాడాలి, ప్రపంచంలో ప్రతి ఒక్కరిని కాపాడాలి. ఎంత సైన్యం ఉంటే ఆయన్ని కాపాడతాడు చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. భారతదేశానికి ఎంతోమంది సైన్యం ఉన్నారు కదా. దేశాన్ని కాపాడటానికి ఎయిర్ ఫోర్స్, నేవీ, ఇంకా మిలిటరీ వాళ్ళు ఉంటారు. వీరందరూ కొరకు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. ఎందుకని? ఎప్పుడో జరిగే యుద్ధం కొరకు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. మనము ఆరాధిస్తున్న దేవుని దగ్గర ఎన్ని కోట్ల సైన్యం ఉన్నారు తెలుసా? ఆమేన్, హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుని దగ్గర సైన్యము ఎలా ఏంటంటే సృష్టి సైన్యం అన్నమాట. సృష్టినే సైన్యముగా వాడుకుంటాడు. ఒకసారి మోషే అహరోన్లు ఫరో దగ్గరికి వచ్చారు. వచ్చి మేము అరణ్యంలోనికి ప్రయాణం చేసి మేము యెహోవాను మేము ఆరాధించుకోవాలి, దేవుడు మీకు చెప్పమన్నాడు మమ్మల్ని పంపించమనంటే, యెహోవా ఎవడో ఆయన చెప్తే నేను పంపించాలన్నాడు. అంతే. ఎవడా చూస్తానన్నాడు. సైన్యమా వెళ్ళమని చెప్పాడు. ఏగలు వెళ్ళి దేవునికి స్తోత్రం చెప్పు, కప్పలు వెళ్ళి దేవునికి స్తోత్రం చెప్పు, పేలు ఎన్ని, ఎంత గందరగోళం పరిస్థితి. అమ్మో మాకు వద్దనే దాకా చేశాడు. నిన్ను విడిపించడానికి ప్రకృతిని ప్రియమైన దేవుని బిడ్డల సైన్యముగా నీ కొరకు వాడతాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ సైన్యములకు అధిపతి అని యెహోవా అని గుర్తించాడు దావీదు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక్కని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మనం ఆపదలో ఉన్నప్పుడు, మనం శ్రమలో ఉన్నప్పుడు, మనం కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకు ఎవరు సహాయం చేయరేమని అనుకోవచ్చు. దేవుడు ఒకవేళ దూరంగా నిలిచి అని అనుకోవచ్చు పరిస్థితులను బట్టి. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, నీతో ఉన్న ప్రకృతినే దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి మీరు ఒక్కడిని గుర్తుపెట్టుకోవాలి. యోహాను మొదటి పత్రిక చివరి మాట చదవండి, 4వ అధ్యాయం 4వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీరు ఎప్పుడు చూసినా సరే మనల్ని ఏమంటాడు దేవుడు? హల్లెలూయా. అందుకే బతికిపోతున్నాం మనం. చిన్నపిల్లలు ఏం చేస్తాం? కొడదామని వచ్చినా కొట్టలేము. చిన్నపిల్లలారా, దేవుని ప్రేమను ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మనం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధం. మీరు ఏమనుకుంటున్నారు? మీరు భయపడవద్దు, కలవరం చెందవద్దు, మీరు కుంగిపోవద్దు. మీరు ఎవరో ఒకరి గురించి మీరు కుంగిపోవద్దు. మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు అని చెప్తున్నాడు. చప్పటి కొట్టి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం భయపడవలసిన అవసరం ఏమి లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలు కృంగిపోవాల్సిన అవసరం లేదు. దావీదు అన్నాడు, అందుకనే నా చుట్టుప్రక్కల అంతా కూడా ఎంతమంది శత్రువులు ఉన్నప్పటికీ కూడా దేవుడు నా తల ఎత్తుకునేట్లుగా నన్ను చేశాడు. ఆమేన్. హల్లెలూయా. దావీదు విజయ రహస్యం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డరా, అతను ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు అని గుర్తించాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మనము జీవము కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన మీద మనం ఆధారపడవచ్చు. మనము చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాపాడమంటే ఎవరు కాపాడతారు? కాబట్టి ఎప్పుడు కూడా నీ మనస్సులో అది ఉండాలి. తల ఎత్తుకుని బ్రతకాలంటే గనక నువ్వు, మనం ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు. రెండవదిగా, నేను ఆరాధిస్తున్న దేవుడు నన్ను రక్షించేవాడు. సింహము నోట నుండి, ఎలుకబంటి నోట నుంచి కాపాడి రక్షించిన దేవుడు ఈ ఫిలిష్తీయుల నుంచి కూడా నన్ను కాపాడుతానని చెప్తున్నాడు. మూడవదిగా ఏం చెప్తున్నాడంటే, అతడు నేను ఆరాధిస్తున్న దేవుడు సైన్యములకు అధిపతి అయిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నన్ను కాపాడటానికి ఆయనే సైన్యాన్ని పంపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా మన మనసులను మనము కృంగిపోయేటట్లుగా, మన మనసులను మనం భయపడిపోయి మనము పారిపోయేట్టుగా వెళ్ళిపోయామంటే కనుక ఖచ్చితంగా అపజయాలు పాలవుతాము. దావీదు అక్కడికి వచ్చేప్పటికీ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ప్రార్థన చేయవలసిన వారు, యుద్ధము చేయవలసిన వారు, వాళ్ళందరూ మనసంతా కూడా కృంగిపోయింది, భయపడిపోయారు. ఇలా ఉంటే కుదరదు. ఇక నేను ఎప్పటి వరకు వీళ్ళ గురించి చాలా గొప్పగా ఆలోచన చేస్తున్న ఇశ్రాయేలు ప్రజల గురించి, మా అన్నల గురించి కూడా నేను చాలా ఎక్కువగా ఆలోచించాను, మిలిటరీలో ఉన్నారు కదని. కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి తారుమారుగా ఉంది. ఈరోజు ఈ పరిస్థితులను కూడా ముగింపు కావాలనుకుని యుద్ధానికి వెళ్ళాడు, జయించాడు. ఆమేన్. హల్లెలూయా. కారణం ఒకటే, అతను ఆరాధిస్తున్న దేవుడు జీవం కలిగిన వాడు. ఆమేన్. రక్షించేవాడు. ఆమేన్. సైన్యములకు అధిపతి అని యెహోవా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచండి.